Hello students and parents, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్కి అయితే అందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేటు. ముఖ్యంగా ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న యూజీ 2026 కౌన్సిలింగ్ రౌండ్ 1లో పాల్గొన్న క్యాండిడేట్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ అయితే విడుదలైంది. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, మీకు అలాట్ అయిన సీటు, ఏదైనా డిస్పెన్సరీ ఉందా, ఇలాంటి విషయాలు అంటే ఎప్పటికప్పుడు ఎంసీసీలో తెలియజేస్తారు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రొవిజనల్ రిజల్ట్ అనేది వచ్చిన వెంటనే కాలేజ్కి వెళ్ళవచ్చా లేదా, ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఎంసీసీ నోటీస్ ప్రకారం ఈరోజు ఆల్రెడీ 20th, ఈరోజు ఈ డేట్లో మనకి ప్రొవిజనల్ రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పేసి ముఖ్యంగా ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నుంచి ఆగస్ట్ 20, 2026 తేదీన ఒక అఫీషియల్ నోటీస్ అయితే విడుదలైంది. ఈ నోటీస్లో ముఖ్యంగా యూజీ 2026 కౌన్సిలింగ్లో రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఫాలోయింగ్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ది ప్రొవిజనల్ రిజల్ట్ ఆఫ్ యూజీ 2026 counseling round 1 is now available. Any dispensary in the result may immediately through the notice MCC up to 3:59 PM of 21st అంటే రేపు 3:59 వరకు క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ గ్రీవెన్స్ అండ్ క్వారీ, ఓకే, ఇక్కడ రెసిడ్యుయల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇంట్లో లాగిన్ అయ్యి స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి మనకి ఏదైతే డిస్పెన్సరీ ఉందో సో దాంట్లో ముఖ్యంగా తెలియజేయాల్సి ఉంటుంది. అంటే రౌండ్ 1 కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ప్రక్రియ సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్ అనేది అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ ప్రొవిజనల్ రిజల్ట్ అంటే ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇది ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే, అంటే ఇది ప్రస్తుతం కనిపిస్తున్న తాత్కాలిక రిజల్ట్. సో ఇది ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. ఇక్కడ ఎంసీసీ అఫీషియల్ నోటీస్ ప్రకారం ప్రొవిజనల్ రిజల్ట్లో ఏదైనా డిస్పెన్సరీ లేదా తప్పు కనిపిస్తే క్యాండిడేట్స్ దాన్ని ఎంసీసీ దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. అందుకే ఈ రిజల్ట్ను ఒకసారి మాత్రమే జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్పెన్సరీ అంటే ఏంటంటే రౌండ్ 1లో ప్రొవిజనల్ అలాట్మెంట్ రిజల్ట్లో ఏదైనా తప్పు ఉంది అని మీరు భావిస్తే, ఉదాహరణకు సీట్ అలాట్మెంట్ సంబంధించి ఏదైనా డిస్పెన్సరీ కనిపించిన వెంటనే ఎంసీసీకి తెలియచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ నోటీస్ ప్రకారం క్యాండిడేట్స్ తమ గ్రీవెన్స్ లేదా క్వారీని క్యాండిడేట్స్ గ్రీవెన్స్ అండ్ క్వారీ అనే రెసిడ్యుయల్ సిస్టమ్ ఉంటుంది, దీని ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ ద ఫ్యూచర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ప్రొవిజనల్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ద ఇండికేటివ్ ఇన్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ టు ద చేంజ్. ద క్యాండిడేట్ కెనాట్ క్లైమ్ ఎనీ రైట్ టు ఓవర్ ద అలాటెడ్ సీట్ ఇన్ అ ప్రొవిజనల్ రిజల్ట్ అండ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఆల్సో బి ఛాలెంజ్డ్ ఫర్ ది కోర్ట్ ఆర్ లా. సో ఇక్కడ ముఖ్యంగా క్లియర్గా ఇచ్చింది ఏంటంటే ఎవరైతే ఇక్కడ చాలా ముఖ్యమైన డేట్ ప్రకారం ఎంసీసీ అఫీషియల్ నోటీస్ ప్రకారం ఎంసీసీ దృష్టికి క్యాండిడేట్ లాగిన్ పోర్టల్లో అందుబాటులో ఉన్న గ్రీవెన్స్ ఆర్ క్వారీ రెసిడ్యుయల్ సిస్టమ్ అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎంసీసీ ఇచ్చిన అఫీషియల్ నోటీస్ ప్రకారం 21 ఆగస్టు 2026 మధ్యాహ్నం 3:59 లోపు అయితే ఏదైనా డిస్పెన్సరీ ఉంటే యూజీసీకి తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాట్మెంట్ రిజల్ట్లో ఏదైనా ఇష్యూస్ కనిపిస్తే చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే గ్రీవెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని గ్రీవెన్స్ ద్వారా తెలియజేయాలి. ఎంసీసీ ద్వారా దాన్ని మనకి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిజనల్ రిజల్ట్పై ముఖ్యమైన వార్నింగ్ అనేది ఉంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఎంసీసీ స్పష్టంగా చెప్పింది, ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ఇండికేటివ్ ఇన్ ద నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ టు చేంజ్, అంటే ప్రస్తుతం ఇచ్చిన ప్రొవిజనల్ అలాట్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొవిజనల్ రిజల్ట్లో కాలేజ్ లేదా సీట్ కనిపించింది వెంటనే దాన్ని 100% ఫైనల్గా అలాట్మెంట్గా భావించకండి. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు రేపు ఫైనల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాటెడ్ సీట్పై క్యాండిడేట్స్ రైట్ ఉందా అంటే ఇక్కడ ఎంసీసీ నోటీస్లో మరి ముఖ్యమైన పాయింట్ అయితే ఉంది. ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ఇక్కడ రిజల్ట్ ఆధారంగా అలాటెడ్ సీట్పై క్యాండిడేట్స్కి ఎలాంటి రైట్ అనేది క్లెయిమ్ చేయలేము. సో ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు. సో ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్రోచ్ టు ద అలాటెడ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ద ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. అంటే ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ కనిపించదని మాత్రమే ఆ సీట్ మీకు ఫైనల్గా కన్ఫర్మ్ అయిందని చెప్పలేమని చెప్తున్నారు. అలాగే ఈ ప్రొవిజనల్ రిజల్ట్ను కోర్ట్ ఆఫ్ లా ముందు ఛాలెంజ్ చేయలేరు అని కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇక్కడ కాబట్టి ఇది ఫైనల్ రిజల్ట్ కాదు. సో ఏదైనా డిస్పెన్సరీస్ ఉంటే మాత్రం తప్పకుండా ఎంసీసీ వెబ్సైట్లో మీ లాగిన్లోకి వెళ్ళి ఈ డిస్పెన్సరీ అనేది గ్రీవెన్స్ ద్వారా మనం రిజల్ట్ మనకు సంబంధించిన ప్రాబ్లమ్ని రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు వెళ్ళాలి అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. స్టూడెంట్ మీకు రౌండ్ 1లో ఒక కాలేజీలో అలాట్ అయిన ప్రొవిజనల్ రిజల్ట్లో
కనిపించిన వెంటనే అలాటెడ్ కాలేజీ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళకండి. ఎంసీసీ అఫీషియల్ నోటీస్ ప్రకారమే ఫైనల్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత మాత్రమే అలాటెడ్ కాలేజ్ కానీ అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్స్కి సూచించడం జరుగుతుంది. కాబట్టి ప్రొవిజనల్ రిజల్ట్ చూసిన వెంటనే కాలేజ్కి అయితే వెళ్ళకండి, అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభించకండి, తొందరపడకండి. ముందుగా ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. క్యాండిడేట్స్ ఏం చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి క్యాండిడేట్ చేయవలసిన పనులు చూద్దాం. మొదటిగా ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. తర్వాత రౌండ్ 1 రిజల్ట్ అలాట్మెంట్ డీటెయిల్స్ను కేర్ఫుల్గా చెక్ చేయండి. మీకు అలాటెడ్ కాలేజ్ కోర్సు, ఇక్కడ కేటగిరీ, అలాటెడ్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇటువంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ఏదైనా డిస్పెన్సరీ ఉంటే 21 ఆగస్టు 3:59 లోపు అయితే ఎంసీసీ గ్రీవెన్స్ క్వారీ రిజల్ట్ రెసిడ్యువల్ సిస్టమ్ ద్వారా మీరు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ రిజల్ట్ వర్సెస్ ఫైనల్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. దీంట్లో ముఖ్యంగా ప్రొవిజనల్ రిజల్ట్ అంటే ఏంటి, ఫైనల్ రిజల్ట్ అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రొవిజనల్ రిజల్ట్ అంటే ఇది టెంపరీ రిజల్ట్ అని అర్థం చేసుకోవాలి. ఫైనల్ రిజల్ట్ అంటే ఇది తుది ఫలితం అని అర్థం చేసుకోండి. సో ఈరోజు రిజల్ట్ మనకు వచ్చింది ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే. రేపు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రేపు వస్తుంది. రౌండ్ 1 సంబంధించి ప్రొవిజనల్ రిజల్ట్లో మార్పులు అనేవి రావచ్చు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు క్యాండిడేట్స్ ఎలాంటి ఫైనల్ కన్క్లూజన్కి రాకండి. స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన సూచన, ఇక్కడ నీట్ యూజీ 2026లో ప్రతి అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మిస్టేక్ వల్ల రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ కానీ సీట్ అలాట్మెంట్కి సంబంధించి రిపోర్టింగ్లో సమస్యలు రావచ్చు. కాబట్టి అందుకే వాట్సాప్ ఫార్వర్డెడ్ లేదా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ను మాత్రమే నమ్మకండి. అఫీషియల్ వెబ్సైట్ ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్స్ మరియు క్యాండిడేట్ లాగిన్లో కనిపించే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఫైనల్ రిఫరెన్స్గా తీసుకోండి. కాబట్టి ఈరోజు అప్డేట్ మరొకసారి షార్ట్గా మీకు చెప్తాను చూడండి. ఒకసారి కౌన్సిలింగ్ యూజీ 2026 కౌన్సిలింగ్ రౌండ్ 1 అనేది ఇక్కడ ప్రొవిజనల్ రిజల్ట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది 20 ఆగస్ట్ 2026 విడుదలైంది. ఇక్కడ డిస్పెన్సరీ రిపోర్ట్ అనేది రేపు మధ్యాహ్నం 3:59 అంటే 21 ఆగస్టు 2026 3:59 వరకు అయితే మనకి గ్రీవెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా క్యాండిడేట్స్ గ్రీవెన్స్ అండ్ క్వారీ రెడ్రెసియల్ సిస్టమ్ ద్వారా ఇంపార్టెంట్ ప్రొవిజనల్ రిజల్ట్ అనేది సబ్జెక్ట్ టు చేంజ్ ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్పై రైట్ క్లెయిమ్ చేయలేము, మనం ఎక్కడ కోర్టులో కానీ ఎలాంటి క్లెయిమ్ చేయలేము. ఇక్కడ కాలేజీలో రిపోర్టింగ్ అనేది ఫైనల్ రిజల్ట్ తర్వాత మాత్రమే అలాటెడ్ కాలేజీలో అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు నీట్ యూజీ 2026 రౌండ్ 1 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఉంటే ఇప్పుడు మీ క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళి ఇమీడియట్గా ప్రొవిజనల్ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. ఏదైనా డిస్పెన్సరీ ఉంటే రేపు మధ్యాహ్నం వరకు అయితే సబ్మిట్ చేయండి గ్రీవెన్స్ ద్వారా. ముఖ్యంగా ప్రొవిజనల్ రిజల్ట్ను ఫైనల్ రిజల్ట్గా భావించకండి. ఇక్కడ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ కాలేజు, సో అలాటెడ్ కాలేజ్లో నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూజువల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కానీ ఆయుష్ కానీ మెడికల్ అడ్మిషన్స్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నీట్ యూజీ రౌండ్ 1. ఎవరికైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిందో వారందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ నీట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రౌండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.